తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మన ప్రాచీన సాంప్రదాయాల్లో రంగవల్లులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పలువురు వక్తలన్నారు. భీమవరం శ్రీ సోమేశ్వరాలయం ఎదురుగా సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 32 గ్రాముల వెండి కుందలను బహుమతిగా అందించారు. సుమారు 60 మంది పోటీల్లో పాల్గొన్నారని నిర్వాహకులు ఆకుల సుబ్బలక్ష్మి, తాణాల రామకృష్ణ, ఇందుకూరి విశ్వనాథరాజు, ఇరింకి సుబ్బారెడ్డి తెలిపారు. రంగవల్లులు ఇంటికి లక్ష్మీ కళను తీసుకొస్తాయని ఇటువంటి పోటీలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మొదటి 7 విజేతలకు వెండి వస్తువులు, పోటీల్లో పాల్గొన్న వారికి చీరలను అందించారు. కార్యక్రమంలో నల్లం చిట్టిబాబు నాయుడు, నందమూరి సుధాకర్, నల్లం సాంబశివరావు, నాచు పాపాయి, న్యాయ నిర్ణేతలుగా నల్లం సత్య అన్నపూర్ణ, నల్లం పద్మలత, వేంద్ర విజయదుర్గ, తాణాల లావణ్య తదితరులు వ్యవహరించారు. అందరూ బాగా చేశారు, చాలా బాగా జరిగిందండి. ప్రతి సంవత్సరం ఎలా జరగాలని సమయాన్ని మాకు కేటాయించిన 17వ వార్డు మాజీ కౌన్సిలర్ మరియు సుపరిచితులు, పరిచితులు మరియు మన ఇంట్లో ఒక సభ్యులు లాగా ఉండే నల్లం సాంబశివరావు గారి భార్య అయిన నల్లం అన్నపూర్ణాదేవి గారిని మేము అడిగిన వెంటనే ఊరెళ్తున్నా కూడా 9వ వార్డు కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ అయిన వేంద్ర విజయదుర్గ గారు శివాలయం దగ్గర కదా తప్పకుండా వస్తాను, మొన్నడైనా ఊరెళ్తానని చెప్పి వచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ మొట్టమొదటిసారిగా వచ్చినందుకు ఎంఆర్ఓ, రిటైర్డ్ ఎంఆర్ గారు అయిన నల్లం పాంజన్మూర్తి గారి పెద్ద కోడలైన పద్మలత గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆమెను ఎప్పుడు మేము ఇలాంటి సందర్భంలో చూడలేదు, మరి ఆవిడ స్కూల్లో వెళ్ళాలో తెలియదు, కానీ తన అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మేము ఆవిడ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా టీం సభ్యులైన తాణాల రామకృష్ణ గారు మిస్సెస్, ఆవిడ టీచర్, ఊరు వెళ్తా క్యాన్సిల్ చేసి వచ్చినందుకు మమ్మల్ని మన్నించి మాకు ఆవిడ విచ్చేసినందుకు ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఇక్కడ జడ్జి కింద నాచు శ్రీవల్లి గారిని, సంతోషి మాత స్కూల్ అడ్మిన్ గారు ఆవిడ, మా సోమేశ్వర స్వామి ఆలయం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆవిడ కూడా ఆహ్వానించాం. కానీ ఎవరికో అనారోగ్యంగా ఉందని ఫోన్ వస్తే ఆవిడ అప్పటికప్పుడు వెళ్ళిపోయారంట, డిసప్పాయింట్ అయ్యి. అందు గురించి ఆమె స్థానంలో ఆమె భర్త గారు నాచు పాపయ్య గారు ఎండగండి గ్రామంలో 2 రోజుల పాటు జరిగే పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు కనుమ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సమయంలో జరిగే ఎండగండి జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. నెల రోజుల ముందు అమ్మవారిని ఆలయం నుండి తీసుకొచ్చి నడివీధిలో పూరి గుడిసె ఏర్పాటు చేస్తారు. వారంలో ఒకరోజు అమ్మవారితో గ్రామోత్సవం నిర్వహించి ఇంటింటికి తిప్పి గ్రామస్తులందరూ పూజలు అందుకునేలా చేస్తారు. కనుమ రోజు అమ్మవారికి మొక్కుబళ్లు తీర్చుకునే భక్తులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఇంటి వద్దకు తీసుకొచ్చి పూజలు చేసి గణాచారులకు అందించి అమ్మవారిని సకల లాంఛనాలతో పూరి గుడిసెకు తీసుకెళ్తారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి వెంట వెళ్తారు. ముక్కం నుండి రోజున మొత్తం గ్రామస్తులందరూ అమ్మవారికి నైవేద్యాలతో సహా వేలాది మంది ఊరేగింపుగా ఆలయానికి తోడుకుని వెళ్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారు.
గోదావరి జిల్లాలో సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంట సందడి నెలకొంటుంది. కొత్త అల్లులతో సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకుంటారు. భీమవరానికి చెందిన వడుపు గోపి తన అల్లుడు కోసం ఏకంగా 207 రకాల పిండి వంటలు, వెజ్ అండ్ నాన్ వెజ్ రకాలతో వంటలు చేయించి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాల ప్రేమను, ఆప్యాయతను కొత్త అల్లులకు చూపించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వడుపు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చాలా బాగా చేశారు. అల్లుడు గారిని బాగా రిసీవ్ చేసుకున్నారు. పద్మజ గారు, తోడుకోడళ్ళు అందరూ కలిసి కుటుంబం అంతా కూడా చాలా బాగా ప్రేమతోటి అందరూ అల్లుడిని చాలా గొప్పగా చూశారు. కాకపోతే వాళ్ళు ముగ్గురు వస్తే ఇద్దరికే భోజనం పెట్టారు. తదిమ విషయాలన్నీ చాలా బ్రహ్మాండంగా మర్చిపోలేని మధురానుభూతిగా చేశారు. చాలా సంతోషపడ్డాం. మేము హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాం. చాలా బ్రహ్మాండంగా చేశారు. మంచి ఆతిథ్యం ఇచ్చారు. చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉంది. అబ్బాయి మా బంగారు తల్లి. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. 4 రోజుల పాటు అశేషంగా తరలివచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు, మిత్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మీ నిర్మల తెలిపారు. లక్షల మంది భక్తులు తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి దర్శనం కోసం భక్తులకు ఆలయ ధర్మకర్తలు సేవలు అందిస్తున్నామన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న ప్రత్యేక పూజలు నిర్వహించగా సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పండుగ అయిన తర్వాత ఈ రోజు ఆఖరి పండుగ ముక్కనుమ. ఈ సందర్భంగా ఈ 4 రోజులు కూడా గోదావరి జిల్లాలకి ఎన్నో ప్రాంతాల నుండి పండగ జరుపుకుందామన్న ఉద్దేశంతో మా ఏరియాలో పండగ బాగా జరుగుతుందని చూద్దామన్న ఒక చక్కటి లెక్కతో కొన్ని లక్షల మంది ప్రజలు ఇక్కడ తరలి వచ్చారు. తెలంగాణ అవుతాయేంటి, కర్ణాటక అవుతాయేంటి, మద్రాసు నుంచి అవుతాయేంటి, బోల్డ్ మంది భక్తులు అందరూ కూడా పండగ చూడటానికి ఇక్కడికి రావటం, అదే విధంగా అమ్మవారిని దర్శించుకుందామని. అమ్మవారి దర్శనం అంటే ఇది ఒక మహద్భాగ్యం లెక్క. ఇక్కడ అమ్మవారు మన కన్నులు నిండుగా చక్కగా ఉండి వరాలు ప్రసాదించే కల్పవల్లి అమ్మవారు. అంత చక్కటి పేరుంది మా మావుళ్ళ అమ్మవారికి, మా గ్రామ దేవతకిను. జరిగిపోయిన 4 రోజుల నుంచి కూడా విపరీతంగా భక్తులు పోటెత్తారు అమ్మవారి దర్శనం నిమిత్తం. ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నేను మరియు ధర్మకర్తలు అందరం కూడా భక్తులకి ఎటువంటి సౌకర్యం కలగకుండా సాధ్యమైనంత వరకు మా శక్తి మేరకు మేము చక్కగా అందరికీ దర్శనం కల్పించాము. భోగి రోజుని మరియు మొన్నటి రోజైన సంక్రాంతి రోజు, నిన్నటి రోజైన కనుమ రోజు, రోజుకి సుమారు 50,000 మంది పైబడిన భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని వారి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు కొంతమంది అవుతాయి, మొక్కులు మొక్కుకునేవారు కొంతమంది. అంత చక్కగా ఈ 4 రోజులు పండగ జరిగింది. మా యొక్క ప్రాంతంలో పండగ అంటే అమ్యూజ్మెంటు, కోడి పందాలు, ప్రబల తీర్థాలు, పడవ పందాలు ఒక ఎత్తు అయితే మావుళ్ళమ్మవారి దర్శనం ఒక ఎత్తు. సోమేశ్వర స్వామివారి టెంపుల్ కూడా ఉంది మా ఊళ్ళో. ఈ 4 రోజులు ఏంటంటే టెంపుల్ టూరిజం కమ్ ఫెస్టివల్ టూరిజం. అంత చక్కగా జరిగింది పండగ అంతా కూడా మా భీమవరంలోనే. సుమారు 4 రోజులు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున కళాకారులకి పండుగ అయినటువంటి ఉత్సవాలు జరుగుతాయి. కొన్ని వేల మందికి కొడుకులపూడి గోవిందరావు కళావేదిక మీద సన్మానాలు జరుగుతాయి. ఇదంతా నిజంగా కళాకారులకు పండగ. వచ్చి సందర్శకులకి, భక్తులకి ఇది కూడా పండగే. ఈ 4 రోజులు కూడా అశేష జనవాహిని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు, ఉత్సవాలు చూస్తారు.
ఆఖరి రోజైన అన్న సంతర్పణ రోజున అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సుమారు 1,00,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో భక్తి ప్రపత్తులతో కొలుచుకుని వెళ్తారు అమ్మవారిని. ఈ విధంగా మా ప్రాంతంలో సంక్రాంతి పండుగ చాలా చక్కగా జరిగిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. మావులమ్మవారి దేవస్థానం తరపున, ధర్మకర్తల మండలి తరపున. మావుళ్ళమ్మ దేవస్థానంలో జరిగే సంబరాలు అవనవండి, సంక్రాంతికి జరిగే ఈ తిరునాళ్ళ మహోత్సవాలు అవనవండి, ఏదైనా కూడా ముందు మనం మావుళ్ళమ్మ చరిత్ర గురించి కొద్దిగా తెలుసుకోవాలి. పూర్వకాలం మావుళ్ళమ్మ వారు ఇక్కడ మామిడి తోటలు ఉండేవి, మామిడి తోపులు అంటారు వాటిని, మొత్తం మామిడి తోటలు ఉండేవి. ఆ మామిడి తోటలో అమ్మవారు వెలిశారు. ఆ మామిడి తోటలో అమ్మవారు వెలిసినందుకు గాను మావుళ్ళమ్మ అనే పేరు వచ్చిందని చెప్పి చరిత్ర చెబుతోంది. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి గ్రామము కూడా మావుళ్ళమ్మ అంటే మా ఊళ్ళమ్మ మమ్మల్ని కాపాడుతోంది, మా ఊరు అమ్మ అని అలా కాలక్రమేణా మావుళ్ళమ్మ అనే పేరు వచ్చిందని ఇక్కడ చరిత్ర చెప్తోంది. ఇక్కడ ఇలాంటి మావుళ్ళమ్మ అమ్మవారిని నీరుల్లి కూరగా అంటే మొత్తం వర్తకులందరూ కూడా చిన్నగా ఉండేది అమ్మవారిని కొలుస్తూ వాళ్ళు చేసుకునేవారు. పూర్వకాలం మీద అన్నదానానికి కూడా కొద్దిగా వచ్చేవారు, దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేసేవారు. కాలక్రమేణా ఊరు పెరిగింది, మొత్తం జిల్లా అయింది ఇది. దీనికి అనుగుణంగానే జాతరలు అనేవి నీరుల్లి కూరగాయల వర్తకులు ఈ నెల రోజులు కూడా 30 రోజుల పాటు ఈ జాతరని వాళ్ళు ప్రైవేట్ గవర్నమెంట్ చేయదు, ఇది ప్రైవేట్ వాళ్ళందరూ కూడా ఆ వర్తక సంఘం వాళ్ళందరూ కూడా జాతరని అత్యంత సుందరంగా చేస్తూ ఉంటారు. చాలా భక్తులకు ఎటువంటి ఇది లేకుండా చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఈ 30 రోజుల్లో ఆఖరి 8 రోజులు కూడా మావుళ్ళమ్మ వారికి వివిధ అలంకారాలు, రోజుకు ఒక అలంకారం, ప్రధాన అర్చకులు పూజారులు అందరూ కూడా వివిధ అలంకారాలతో అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. ఈ మాతృమూర్తి ఎంతో సుందరంగా ఉండి ఎంతో అద్భుతంగా ఉండి భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. ఇంకో ముఖ్యమైనటువంటి ఈ సంవత్సరం పొడికి ఆషాఢ మాసం, శ్రావణ మాసం ఇలాగ ప్రతి ముఖ్యమైన సందర్భాల్లో కూడా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని చల్లని చూపు మనకు కలుగుతుందనడానికి కూడా ప్రధానమైన కారణం. ఇక్కడ ప్రధానార్చకులు మూల మంత్రం అంటే ప్రతి అమ్మవారి కావాలంటే ఎవరికైనా సరే మూల మంత్రం అనేది ఉంటుంది. ఆ మూల మంత్రంతో జపిస్తూ ఉంటారు, చండీ యాగం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన కోరికలు కోరుతాం, వెళ్ళిపోతాం మనం. మరి అమ్మవారికి కూడా సేవలు కావాలి కదా, ఆ సేవలు ఈ ప్రధానార్చకులు అవనివ్వండి, ఇక్కడ ప్రభుత్వ ఈఓ గారు అవనివ్వండి, మా ట్రస్ట్ మెంబర్ మొత్తం అందరూ కూడా దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఎంతో అద్భుతంగా మావులమ్మవారి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. రీసెంట్ గా మన కరోనా వచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏది వచ్చినా సరే మూల మంత్రంతో ప్రధానార్చకులు మల్లికార్జున శర్మ గారు మిగిలిన సభ్యులందరూ కూడా చాలా, అది చెప్పాలంటే నేను చెప్పలేనది, చూసి తీరాలి ప్రతి భక్తులు కూడా, అంత చక్కగా మూల మంత్రంతో జపిస్తూ ఉంటారు. ఈ పక్కనే కూడా మన వినాయకుడు ఉందండి, ఆ వినాయకుడు ఆలయము ఇలాగే ప్రత్యేక మా చైర్మన్ గారు చెప్పారు, ప్రత్యేక పరిస్థితుల్లో మా అమ్మవారు ఉన్నారు, దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తే ఇంకా చాలా బాగా జరుగుతుందని అందరికీ మరొకసారి నమస్కారం చెప్తున్నాను. ఇక్కడ భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా మేము ఏర్పాట్లు చేసాం. ఎక్కడైనా చిన్న లోపాలు ఉంటే కనుక భక్తులు కొంచెం దాన్ని మమ్మల్ని కొంచెం క్షమించవలసిందిగా కోరుతున్నాం. ఎంత దేవాలయం అయినా సరే ఎక్కడో చోట చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి, దాని గురించి మమ్మల్ని కొంచెం మన్నించవలసిందిగా కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే అండి, ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా తెలంగాణ నుంచి కానీ లేదా ఇతర కర్ణాటక నుంచి కానీ చాలామంది భక్తులు వస్తున్నారండి. ఇక్కడ ఆదివారం వచ్చేటప్పటికి మన వాసవిమాత టెంపుల్ ఉందండి పెనుగొండలో, వాళ్ళని దర్శించుకుని తప్పనిసరిగా మళ్ళీ భీమవరం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. నిన్న కనీసం లేదంటే నేను శుక్రవారం పూట ఒక 70-80 వేల మంది భక్తులు వచ్చారండి. కొంచెం ఎండలో నుంచి ఉంటాం అంటే మాకు ప్లేసు కొంచెం ఇబ్బంది అండి, ఇక్కడ ఎండలో నుంచున్నారు భక్తులు, దానివల్ల కొంచెం చిన్న అసౌకర్యం కలగలేదని మేము అంటలా. ఇక్కడ కొంచెం ప్లేస్ అవకాశం లేదండి మాకు, దాని చేత కొంచెం అసౌకర్యం కలిగింది. దాని నుంచి కొంచెం చింతిస్తున్నాం మేము కమిటీ తరపున కానివ్వండి. అలాగే నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం అలాగే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఒక గ్రామం కానీ ఒక పట్టణం కానీ అభివృద్ధి చెందాలి అంటే ఆ గ్రామ దేవతకు చేసేటటువంటి సేవను బట్టి ఆ ఊరు డెవలప్మెంట్ అవుతుంది. ముఖ్యంగా మనం నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం వారు ఏదైతే ఈ కార్యక్రమాలను మొట్టమొదటి నుంచి చేస్తున్నారో ప్రస్తుతం 62వ సంవత్సరం వాళ్ళు చేసేటటువంటి సేవ, అలాగే మన ఊరి ప్రజలు చేసేటటువంటి సేవ వల్ల అమ్మవారి యొక్క వైభవము దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎవరైనా సరే మన గ్రామం విడిచి ముందుకు ఏదైనా ఊరు వెళ్ళాలంటే
గ్రామ దేవత యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్ళినట్లయితే ఆ పని సక్సెస్ఫుల్ గా మరి విజయవంతం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్తూ, అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చనయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల యుండడి అమ్మ, దుర్గ మాయమ్మ కృపార్థినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. మావుళ్ళమ్మవారి దయ వల్ల ఇవాళ మా ఇంట్లో అన్ని రకాలుగా అన్ని మంచి జరుగుతున్నాయండి. అమ్మవారి దర్శనం చేసుకుంటే కానీ మేము ఎక్కడికి ఏ పని మీద కానీ బయటికి వెళ్ళాం. మా అమ్మాయి వివాహ విషయంలో కానీ మా అబ్బాయి చదువు విషయంలో కానీ అమ్మవారి దీవెనతోటి మేము ఎంత మంచిగా జరుగుతుంది మాకు అందగలరు. 15 ఏళ్ళ నుంచి ప్రతి శుక్రవారం కూడా నడిచి వస్తానండి నేను, మా మిస్సెస్ కూడా. ఎప్పుడైనా కుదరకపోతే నేను మాత్రం కంపల్సరీ నడిచి వస్తాం జరుగుతుంది. వ్యాపారం విషయంలో దర్శనం పెట్టుకుంటాం కానీ, లేదా చిన్నపిల్లల పేర్లు పెట్టుకోవడం కానీ, ఇటువంటి కార్యక్రమంగా అమ్మవారి దగ్గర చేస్తూ ఉంటారండి. అమ్మవారి దీవెన అంతా కూడా మంచి జరుగుతుందండి. మా అమ్మాయికి వివాహం జరిగింది, మంచి సంబంధం కుదిరింది, వివాహం జరిగిందండి. అమ్మవారి దీవెనలతో మా అబ్బాయి సింగపూర్లో జాబ్ చేస్తున్నాండి. ఇవాళ అమ్మవారి దేవాలయం ఇవాళ అనుకోని ఇబ్బందులు ఎన్నో కష్టాల్లో ఉంటే అమ్మవారి దీవెనలతోటి నేను ఈ విధంగా ఇవాళ ఉన్నానండి. అంతా కూడా తల్లి దీవెనలండి. 2004 నుండి 2026 వరకు ఆకివీడు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో బకాయిలున్న 3,95,00,000 రూపాయల నగదు రాబట్టేందుకు డిప్యూటీ రిజిస్టర్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పోస్టులు ప్రభుత్వం విడుదల చేయాలని సాంఘిక న్యాయ వేదిక జిల్లా కన్వీనర్ డివి రమణమూర్తి అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆకివీడు రూరల్ బ్యాంకులో పెండింగ్లో ఉన్న బకాయిలను గూర్చి అర్జీ పెట్టగా శనివారం జిల్లా సహకార బ్యాంక్ ఆడిట్ ఆఫీసర్ ఏ శ్రీనివాస్ బ్యాంకు వచ్చి సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివి రమణమూర్తి ఇచ్చిన అర్జీ మేరకు సమాచారం ఇచ్చామని అన్నారు. ఆకివీడు గ్రామస్తులు శ్రీ డివి రమణమూర్తి గారు పీజీఆర్ఎస్ ద్వారా మన జిల్లా కలెక్టర్ గారికి అందజేసినటువంటి ఫిర్యాదు మేరకు ఆకివీడు విశాల సహకార సంఘంలో వాయిదా మీరిన బకాయిలు సంబంధించిన వివరాలు సమాచారం కోరి ఉన్నారు. ఆ సమాచారం కోరిన మీదట ఈ రోజు పీజీఆర్ఎస్ ఫిర్యాదు నందు విచారణలో భాగంగా ఈ రోజు ఆకివీడు విశాల సహకార సంఘం సందర్శించి శ్రీ డివి రమణమూర్తి గారు కోరిన విధంగా వారు కోరిన సమాచారం వాయిదా మీరిన బకాయిల జాబితా వారికి అందజేయడం జరిగింది. వారు పీజీఆర్ఎస్ ఫిర్యాదు పరిష్కారం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వారు కోరిన సమాచారం వారికి అందజేయడం. డబ్బులన్నీ రికవరీ చేస్తే మీ బ్యాంకులన్నీ మళ్ళీ పక్కా లీడింగ్ అయ్యి రైతులకి సహకారిగా ఉంటాయని నేను భవిష్యత్తులో దీని మీద నేను ఖరీదు తీసుకుంటారని నేను చీఫ్ మినిస్టర్ గారికి అలాగే కన్సర్న్ కమిషనర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను లెటర్ రాసి దాని మీద నా యాక్టివిస్ట్ యొక్క బాడీని నేను అది పని అయ్యే వరకు కూడా తగిన పోస్టులు వేసే వరకు కూడా నా పోరాటం ఆగదని నేను మీకు మనం చేసుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే బ్యాంకులు సమృద్ధిగా డబ్బుతో పుంజుకోవాలి అనేటువంటి తపసే నాకు. దాని మీద సహకార శాఖ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస్ గారు చాలా సాయం చేశారు, నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది చేత ఏంటంటే వారికి నేను వందనాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రాసముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. పేదల ఇల్లు కూల్చివేతపై వైసీపీ తరపున న్యాయ పోరాటం చేస్తాం. ఉండి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు. ఓటుకు నోటు ప్రజాస్వామ్యానికి చేటు. జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రచార బేరీలో ప్రొఫెసర్ డాక్టర్ నిట్టల కిరణ్ చంద్ర. ఆకివీడ్లో రసవత్తరంగా డీవైఎఫ్ఐ సంక్రాంతి యువజన ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.